సర్లే ఈ రోజు మంచి రోజు. సర్లేండి ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. చచ్చినోడా, మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మూరు పుట్టింటికి వెళ్తారు చూసావా, అదే చాలా పెద్ద పండగ. అసలు క్యాలెండర్ లో అన్ని పండగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందనే పండగ కూడా యాడ్ చేయాలండి. ఈ టీవీ వాళ్ళు ఆ పండగ కూడా ఈవెంట్ చేయాలండి. ఆ రోజు ఈ ఆడలేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ నాగబాబు గారు సోలో జడ్జి. మా మగాళ్ళందరూ స్టేజ్ మీద నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల నీ మోహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెదవైతేనే, ఏ అంట్ల కుక్కైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకిచ్చి పెళ్లి చేశారు. అంటే ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. బా, అదృష్టం అంటే అది. ఏం అదృష్టం? ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని 100 డ్రెస్సులుంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకోవు. మీకేమనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత తప్పు ఎక్కువ ఎవరిది ఉంటది? తప్ప ఇంకెవరిది? నాదే. నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, నాకు యాటిట్యూడ్ అంటారు. నేను మాట్లాడితే నాకు చాలా పొగరు అంటారు. నేను నవ్వితే పల్లెకిలిస్తుంది అంటారు. నేను ఏడిస్తే డ్రామాలు చేస్తుంది అంటారు. నాకు ఒకవేళ హెల్త్ బాగాలేదని చెప్తే ఎన్ని నాటకాలు వేస్తుందో అంటారు. నేను ఒకవేళ పని చేశాను అనుకోండి, ఎంత షో చేస్తుందో అంటారు. నేను పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే అసలు ఎన్ని డ్రామాలు చేస్తుందో దీనికి ఒళ్ళంతా బద్దకమే అంటారు. నేను మేకప్ వేసుకున్నాను అనుకోండి, క్యారెక్టర్ లెస్ దే అంటారు. ఒకవేళ నేను సింపుల్ గా ఉంటే పల్లెటూరు దానిలా ఉంది అంటారు. నేను ఒకవేళ హ్యాపీగా ఉన్నాను అనుకోండి, తెచ్చిపోతుంది అంటారు. ఇవన్నీ కాకుండా మా ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను అనుకోండి, అనుమానించే అనుమానపు సెషన్ కూడా నేనే. ఆడదానివి, అందులో పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు ఈ లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఎవరు? కొత్తగా మన పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదండి. వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలకూడదు, అలాగే ఒక ఇంట్లో 2 బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. ఎత్తు. ఏమండి, మీ బర్త్డే వస్తుంది కదా? అవునే. మీకోసం ఏం గిఫ్ట్ తెమ్మంటారు? నీకు నచ్చిందే దేవే. లేదండి, మీకు ఇష్టమైందే తెస్తా. చెప్పండి మీకు ఏది ఇష్టమో. నాకు నువ్వంటే ఇష్టం. నీలానే ఇంకొకరిని తెస్తావా? ఊరికి అలా జోక్ చేశాను సార్. ట్రాక్టర్ కింద తొక్కేసింది.